యేసుక్రీస్తు నామంలో ఈరోజు దేవుని వాగ్దానము అనే వాక్య ధ్యానంలోనికి ఈ ఉదయకాల సమయమున ప్రేమపూర్వకముగా మిమ్ములను ఆహ్వానిస్తూ మీతో కలిసి అనుదినము ఈ విధముగా దేవుని వాగ్దానములను వాక్యములను ధ్యానించుటకు దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి ఈ నడిపింపును ఈ ఆలోచనలను బట్టి దేవాతి దేవునికి నా నిండు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో మీతో కలిసి ధ్యానించుటకు ప్రేమపూర్వకముగా మిమ్ములను ఈ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉంటున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 147వ కీర్తన 11వ వచనము. తన యందు భయభక్తులు గలవారి యందు తన కృప కొరకు కనిపెట్టు వారి యందు యెహోవా ఆనందించువాడునై ఉన్నాడు. ఈ మాటను బట్టి ఈ సర్వ సృష్టిలోని సర్వ మానవుల పట్ల దేవుడు తాను కలిగి ఉన్న తన సంకల్పాన్ని, తన ఆలోచనను బయలుపరచుట మనము ఈ వాగ్దాన వాక్య ధ్యానంలో గమనించగలము. ప్రియ స్నేహితులారా, మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు లేదా మన కుటుంబ సభ్యులు లేదా ఈ సమాజము మనల్ని బట్టి సంతోషించి ఆనందించగలగాలి అంటే మన మధ్యన అనగా మన ఎదుట ఉన్నటువంటి వ్యక్తులతో, కుటుంబ సభ్యులతో, ఈ సమాజముతో మనము కలిగి ఉండవలసిన మంచి సత్సంబంధాలు, ప్రేమ, ఇతరుల పట్ల అవగాహన కలిగినటువంటి జీవన విధానము చాలా ప్రాముఖ్యమైనదిగా మనము గమనించగలుగుతాం. తద్వారా సమాజములో వ్యక్తుల మధ్యన మానవ సంబంధాలు, విలువలు అనేటివి, ఎథిక్స్ అనేటివి, నీతి న్యాయములు అనేటివి కాపాడబడుచు ఇదిగో తద్వారా కుటుంబాలు, మానవాళి యావత్తు సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతూ ఉంటుంది. అలాగే ఈరోజు దేవుని వాగ్దానము కూడా మనకు 2 ఆలోచనలు మన ముందు అందించుచున్నవి. నిజముగా దేవుడు మనల్ని బట్టి ఆనందించువాడై ఉండగలగాలి, మనల్ని బట్టి నిజముగా దేవుడు ఆనందిస్తున్నాడు అనే ఆలోచన మనము చేయగలిగినప్పుడు 2 విషయాలు మనకు జ్ఞాపకము చేయబడుతూ ఉంటున్నవి. మొదటిది దేవుని యందు భయము, భక్తి. ఈరోజు మానవాళిలో బొత్తిగా మానవుడు కోల్పోయి ప్రవర్తిస్తున్నటువంటి జీవన విధానము ఎంతో భక్తి, విశ్వాసము కలిగినటువంటి, భయము కలిగినటువంటి వ్యక్తులుగా ఈ లోకములో మనం అందరము ప్రవర్తిస్తున్నటువంటి వారమే. కానీ మనము చేయుచున్నటువంటి తప్పిదములు, మనము చేయుచున్నటువంటి అన్యాయములు, మనము చేయుచున్నటువంటి మోసములు, లేదా మనం జీవిస్తున్నటువంటి అపవిత్రమైనటువంటి జీవన విధానము ఇదిగో దేవునికి కనబడట్లేదే, దేవుడు చూడట్లేదే అనేటటువంటి విధానములో మనము వాటిని అలవాటు చేసుకున్నాం. దేవుడు నన్నెందుకు చూస్తున్నాడులే అనేటటువంటి విధానం. కానీ ఇక్కడ దేవుని యందు భయభక్తులు గలవారి యందు, ఎంత చక్కటి మాట అక్కడ రాయబడి ఉంది. దేవుని యందు భయము, భక్తి. ఏ సమయములో, ఏ సందర్భంలో, ఏ స్థలములో, ఏ వ్యక్తులతో, ఏ సమాజముతో నీవు నివసిస్తున్నా, జీవిస్తున్నా, ప్రయాణిస్తున్నా, దేవుడు మా మధ్యన దేవుడు ఉన్నాడు అనేటటువంటి భయము, ఆ అవగాహన ఉండాల. రెండవది భక్తి. భక్తి అంటే ఏందండి? కృతజ్ఞత. దేవా, నా ఆ జీవితాన్ని నీవు కాపాడినావు, నువ్వు కనికరించినావు, లేదా నీవు మరొక దినమునిచ్చినావు అని కృతజ్ఞత చెల్లించుకునే జీవన విధానం అండి. ఈరోజు మానవులిలో ఈ మొదటి విషయం
దేవుని యందు భయము భక్తి లేని జీవితము, మనము ఆచార సాంప్రదాయాలుగా ఎన్ని విధాలుగా దేవుని మెప్పించాలనే పూజలు, పునస్కారాలు, ప్రార్థనలు, ఆరాధనలు జరిగిస్తూ ఉండవచ్చు. కానీ మన మట్టికి అవి ఆగిపోతూ ఉన్నాయి. ఎందుకంటే మనము ఆరాధించి, ప్రార్థించి, పూజించే వారముగానే మిగిలిపోతున్నాము. కానీ దేవుడు ఆనందించే స్థాయిలో మనము జీవించట్లేదు అనేది. రెండవది, దేవుడు ఆనందించగలడు ఎవరిని బట్టి అంటే తన కృప కొరకు కనిపెట్టుకునే వారిని, వేచి చూచేవారిని, నిరీక్షించేటటువంటి వారిని బట్టి. ఎందుకంటే కృప అనేది అది వర్ణించలేనటువంటిదండి. చాలా గొప్ప పదం అది. నేను అర్హుడను కాదయ్యా, నేను యోగ్యుడను కాదయ్యా, అయినా నీవు నాకు ఈ రోజునిచ్చినావు చూడు, అందుకు నీకు వందనాలు. అది దేవుని కృప. అందుకే సర్వ మానవాళి రక్షణార్థమై యేసు ప్రభుల వారు ఆ సిలువలో చిందించినటువంటి అమూల్యమైనటువంటి ఆ రక్తపు విలువలని మన కృప. అందుకే మనం కృపాకాలంలో ఉన్నామండి. ఈ కృప వలన మనం కాపాడబడుతున్నాం. అందుకే ఆయన అంటున్నాడు, కృప కొరకు కనిపెట్టుకొనివారు వారి యందు నేను ఆనందిస్తూ ఉంటున్నాను. ఈరోజు మన జీవితాల్లో కూడా, మన కుటుంబాలు కూడా, మన చుట్టూన్నటువంటి సమాజంలో కూడా ఆనంద సంతోషాలకు ఆటంకము కలిగిస్తున్నటువంటి లక్షణాలు, మనం మనుషులతోనే ఉంటాం, వెన్నుపోటు పొడుస్తాం. మనం మనుషులతోనే ఉంటాం, వారి మీద కుట్రలు కుతంత్రాలు అల్లుతాం. మనం మనుషులతోనే ఉంటాం, మోసం చేస్తాం. మనం మనుషులతోనే ఉంటాం, కానీ అవమానాలకు గురి చేస్తాం. ఎందుకంటే మనలో ఉన్నది ఇతరులు ఆనందించాలనే జీవితం కాదు. ఎందుకంటే మన ఆనందమే మనం కోల్పోయినాం, మన ఆ సంతోషాన్ని మనం కోల్పోయినాం. కాబట్టి ఇతరులను ఓర్చుకునే స్థాయి మనకు కోల్పోయి ప్రవర్తిస్తూ ఉంటున్నాం. అందుకే ఈ దిన వాగ్దానము మనందరితో జ్ఞాపకం చేస్తున్న మాట ఏందంటే, మన జీవన విధానములో, మన ఆధ్యాత్మిక ఎదుగుదలలో, మన విశ్వాస ప్రయాణములో, మన కుటుంబము, మన చుట్టూనటువంటి సమాజము ఒక ఆనందించగలిగిన, సంతోషించగలిగిన జీవన విధానం మనం కలిగి ఉన్నామా? రెండవది, ఆధ్యాత్మిక జీవితంలో దేవుని యందలి భయము భక్తి, ఆయన కృప కొరకు కనిపెట్టినటువంటి జీవన విధానము బట్టి దేవుడు ఆనందించగలుగుతున్నాడా? పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది జీవితాలను మనం చూస్తాం. అందులో షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు, దానియేలు వాళ్ళు ఉన్నారు. దేవుని భయముతో భక్తితో వారు ఎదిగిన విధానం, దేవుని కృప కొరకు ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగో యొక్క స్నేహితుల మాటలు పలికినటువంటి విధానం మనం దానియేలు గ్రంథంలో చూస్తే, ఇదిగో మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము ఈ స్థితికి దిగజారే అవసరం మాకు లేదు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన బ్రతుకులను బట్టి, మన జీవన విధానమును బట్టి ఎవరైనా సంతోషించడానికి, ఆనందించడానికి మనము ఆదర్శవంతంగా జీవిస్తున్నామా అని మనల్ని మనం పరిశీలించుకొనుటకు దేవుడి మాటలు దీవించును కాక. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, ఈ దినమును బట్టి, ఈ సమయమును బట్టి మీకు వందనాలయ్యా. నిజమే ప్రభువా, ఈ లోకమంతా ఎదుటి వ్యక్తిని బట్టి ఆనందించి సంతోషించాలి అని, ఎదుటి వ్యక్తి ఒకరి పట్ల ఒకరు మంచి ప్రేమ కలిగినటువంటి సత్సంబంధాలతో ఎదగాలి అని, మంచి నీతి న్యాయములు కలిగినటువంటి జీవన ప్రవర్తన అనేకులలో ఆనందాన్ని, సంతోషాన్ని నింపగలుగుతుంది అని ఈ ఉదయమే మాకు తెలియజేస్తున్నారు కదా, మీకు వందనాలయ్యా. అంతేకాదు యేసయ్య, ఈ ఉదయకాల సమయమున నీవంటున్నావు, ఇగో దేవుడు ఆనందించగలుగుతాడయ్యా. మనుషులను బట్టి నిజముగా దేవుడు ఆనందించగలుగుతాడు. ఎప్పుడంటే తన యందు నిజమైన భక్తి భయము కలిగిన జీవితాన్ని బట్టి, తన కృప కొరకు నిజముగా ఎదురు చూస్తున్నటువంటి జీవితాన్ని బట్టి దేవుడు తప్పక ఆనందిస్తాడు అని నీ లేఖనాల ద్వారా మాకు ఈ దినము కొరకు నేర్పినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ మాటలన్నీ మా అందరి జీవితాల్లో ఫలభరితము చేయమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. త్రియేక దేవుని యొక్క దీవెన
ఆయన నిత్య సమాధానము మనందరికీ తోడు నీడయుండి నడిపించునుగాక. ఆమేన్.